హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో వచ్చి ఏంటి గోంగూర కట్టతో కనబడుతుంది అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర కోడిగుడ్డు అయితే కర్రీ చేసి చూపిస్తాను. అది ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియోలో చూసేయండి. ఇంకా నేను గోంగూరనైతే ఒలుచుకొని కడిగి పెట్టేసుకుంటా అండి. ఇప్పుడు దీనిలోకి కావాల్సిన ఎగ్స్ అయితే తీసుకొని బాయిల్ చేసుకుందాం. నేను ఎగ్స్ తీసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇందులో పగిలిపోకుండా ఉండడానికి నేను కొంచెం సాల్ట్ని అయితే వేస్తున్నా అండి. ఎక్కువ కాదు, కొంచెమే వేస్తున్నాను. ఇలా కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నా. ఈలోపు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇంకా వీటిని పొట్టు తీసేసుకుందాం. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా నీట్గా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఎంత నీట్గా వస్తుందో పొట్టు కూడా. ఎక్కడ పగిలిపోకుండా వచ్చినాయి కదండి ఎగ్స్. పొట్టు కూడా చకచకా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈ ఎగ్స్ అన్నిటికీ ఒక చాక్ తీసుకొని ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మరీ లోతుగా అవసరం లేదు, జస్ట్ అట్లా ప్రెస్ చేయండి సరిపోతుంది. ఇలా అన్నిటికీ అలా పెట్టేసుకోవాలండి. ఇంకా మీ ఇష్టం, పోర్కు స్పూన్ ఉంటే దాంతో ఇలా గుచ్చినా సరిపోతుందండి. లేదు అంటే ఇంకా ఇలా చాక్తో చేసేసుకుంటే సరిపోతుంది. పెట్టకపోయినా నో ప్రాబ్లం. కాకపోతే ఉప్పు కారం మంచిగా పడుతుంది అనే ఉద్దేశంగా చేస్తున్నా అండి. ఇక్కడైతే గోంగూర నేను కడిగి నీట్గా పెట్టేసుకున్నా. ఒక కట్ట గోంగూరకు నాకైతే ఇంత వచ్చిందండి గోంగూర. ఇలా గోంగూరను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఇందులో కావాల్సినవి ఒక టమాటా, 5 పచ్చిమిర్చి, కొంచెం శనగపప్పు, పెద్ద సైజు ఉల్లిగడ్డ, కరివేపాకండి, ఇంతే. ఇంకా నేనైతే ఇప్పుడు గోంగూరనైతే ఉడకబెట్టడానికి ఒక మట్టి పాత్రనైతే తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసిన అండి. ఇప్పుడు ఇందులో గోంగూర వేసేసుకుందాం. అయితే కొంచెం కొంచెంగా వేస్తున్నా అండి, ఒకేసారి పట్టదు కదా, అందుకే కొద్ది కొద్దిగా వేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మళ్ళీ గోంగూర ఉడకదు. అందుకే కొంచెం చిటికెడంతా సాల్ట్ అయితే యాడ్ చేసి మూత పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇంకా చూద్దామండి గోంగూర ఉడికిందో లేదో. కొంచెం ఉడికింది, ఎందుకంటే ఇది కొంచెం డ్రై అయిపోయిందండి. ఎందుకంటే ముందు రోజే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను, అందుకే కొద్దిగా డ్రై అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి. ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కొద్దిగా ఉంచేద్దాం. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఉల్లిపాయలను అయితే కట్ చేసుకుందామండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం శనగపప్పు, ఇవైతే ఇందులో పడతాయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అంటే ఏ కర్రీకైనా వేస్తాం కదా, గోంగూర ఎగ్ యాడ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తేనే బాగుంటుందండి. ఒక పెద్ద సైజు టమాటాని తీసుకోండి. నా దగ్గర చిన్నగా ఉంది కాబట్టి నేనైతే ఈ చిన్న సైజు టమాటానే తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఒకటి పెద్ద సైజు తీసుకోండి. గోంగూర ఎర్ర గోంగూర అయితే అవసరం లేదండి, టమాటా. ఇది తెల్ల గోంగూర కాబట్టి నేను టమాటా యాడ్ చేస్తున్నాను. ఇంకా గోంగూర అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇక దించేసుకుందాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇంకా దించి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయి వేడెక్కిందండి. ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులో
కొంచెమే ఆయిల్ అయితే వేస్తున్నా నేను, ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేయడానికి. కొంచెం పసుపు, కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తున్నా. ఎగ్స్కు పట్టడానికి మంచిగా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటున్నాయి కదండి, అందుకని ఉంటుంది కదా, అందుకనే కొంచెం ఉప్పు కూడా. ఇది కొంచెం నూనెలో అటు ఇటు అనేసి ఇప్పుడు ఇందులో అయితే ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి. ఇంకా ఇలా గుడ్లు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇంకా పులుపు యాడ్ అయితే కర్రీ సూపర్గా ఉంటుందండి, గుడ్డు కర్రీ. గోంగూర పులుపు ఇందులో యాడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకునేవన్నీ ఒక్కొక్కటిగా తీసి ఒక చిన్న, చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో కదా. ఇప్పుడైతే ఇవి తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా చాలు, ఇంతకన్నా ఇంకా అవసరం లేదు. ఇవన్నీ తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం. ఒకేసారి గంటకి రావు కాబట్టి నేను ఒక్కొక్కటిగా తీస్తున్నా అండి. ఇది పసుపు వేయడం వల్ల కొంచెం నల్లగా అనిపిస్తుంది, కానీ ఏమి అవ్వదు. కర్రీ అలాగే ఉల్లిగడ్డలు అయితే నేను వేసేస్తాను అండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అండి నేనైతే. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో, టమాటాలు అవి కూడా వేసేసినాయి ఇందులో. ఇవి కాసేపు కలుపుకోవాలి మంచిగా. స్టవ్ ఆరిపోయిందండి, అందుకే మళ్ళీ వెలిగిస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా వేసిన అండి నేను. టమాటా ఒక పెద్ద సైజు తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇది తెల్ల గోంగూర కదా. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసిన నేను ఇందులో అయితే. అదే ఎర్ర గోంగూరకైతే టమాటా అవసరం లేదండి, ఇది పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఒక టమాటానైతే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. మనం ఏదైతే కుండలో ఉడకబెట్టుకొని పెట్టుకున్నామో గోంగూర, అది ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని వేసేద్దాం అందులో. మంచిగా ఉడికిపోయిందండి మెత్తగా. ఎంతైనా కుండలో చేసిన వంటలు అది వేరే కదా. ఇప్పుడైతే మనం ఏదైతే ప్లేట్‌లో తీసి పెట్టుకున్న గోంగూర ఉందండి, అదైతే ఇందులో వేసేసుకుందాం. మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇది ఏసిన తర్వాత పెద్ద టైం ఏం పట్టదండి కర్రీ రెడీ అవ్వడానికి, తొందరనే అయిపోతుంది. ఇందులో ఇంకా నేను ఇక్కడే ఇప్పుడైతే ఉప్పు, కారం, ఇంకా జీలకర్ర, మెంతుల పొడి కూడా యాడ్ చేస్తాను ఇందులోనే. కారం వేసేసుకున్నా. ఉప్పు నేనైతే కొంచెమే వేస్తున్నా అండి, తర్వాత సరిపోకపోతే చూసి వేసుకుంటాను, ఎందుకంటే ముందే వేస్తే ఉప్పు ఎక్కువైతదేమో. ఇప్పుడైతే మెంతుల పొడి కొంచెం, ఇంకా జీలకర్ర పొడి కొంచెం వేస్తున్నా. ఇది జీలకర్ర, మెంతుల పొడి ఏస్తేనే గోంగూరకి టేస్ట్ అనేది వస్తుందండి, లేకుంటే అస్సలు బాగుండదు. నేను ఏదైతే నానబెట్టి పెట్టుకున్నానో శనగపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఇది శనగపప్పు మామూలుగా మీరు నానబెట్టి పెట్టుకోకుండా ఉన్నట్లయితే మీరు గోంగూర ఉడికేటప్పుడే డైరెక్ట్ వేసేయొచ్చండి, మంచిగా ఉడికిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కొద్దిసేపు ఆయిల్‌లో ఫ్రై అవ్వనిద్దాం, ఎందుకంటే కారం స్మెల్ పోవాలి గదా, అందుకని. చూసారా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ ఎందుకు అనంటే, నేనైతే కొంచెం కర్రీ లూజ్‌గా రావాలి, పులుపు గూడా గుడ్లకి పట్టాలి అన్న దానితోటైతే ఏస్తున్నా అండి వాటర్.
వాటర్ వద్దు ఇట్లనే థిక్‌నెస్‌గా ఉండాలి కర్రీ అనుకునేవాళ్ళు వాటర్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే ఎగ్‌కి అంత పులుపనేది పట్టదు. ఇలా అయితే ఎగ్స్ అందులోనే ఉంటాయి కాబట్టి కొంచెం పులుపనేది పడతది. చూడ్డానికి గూడా, తినడానికి గూడా బావుంటుంది. చూడ్డానికి బావుంటుంది. తినడానికి బావుంటుందిలెండి. చూసారా? ఇందాకటికి ఇప్పటికి తేడా వచ్చింది గదా! ఇప్పుడు నేనైతే ఏవైతే ఫ్రై జేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది గదా! స్మెల్ గూడా బావుందండి. మెల్లగా కలుపుకోవాలి. ఒకేసారి కలపొద్దు. చితికిపోయే ఛాన్స్ ఉంది. అందుకనే కొంచెం నిదానంగా కలుపుకోవాలి ఇలా. కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉండనివ్వాలండి అలాగే. ఎందుకంటే పులుపనేది గుడ్డుకి పట్టాలి గదా! అందుకనే కాసేపు మూత పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఆయిల్ గూడా పైకొచ్చేసింది గదా! మొత్తం ఆయిల్ పైకొచ్చేసింది ఇంకా. ఇప్పుడు నేను ధనియాల పొడినైతే యాడ్ జేస్తున్నా. ఉట్టి ధనియాల పొడి అండి. ఇది గరం మసాలా అయితే కాదు. ఓన్లీ ధనియాల పొడిని యాడ్ జేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మెల్లగా కలిపేసుకొని, ఇలా లూజ్‌గుంటేనే బావుంటుందండి. అన్నంలో కలుపుకుంటే గూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే కొంతమందికి థిక్‌గా ఉండడం ఇష్టం. నాకైతే ఇలా ఉండటమే ఇష్టమండి. ఇంకొక్క 1 ఒక 5 సెకండ్స్ అలా స్టవ్ మీదనే ఉంచేసి దించేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఎగ్‌కి గూడా భలే పట్టేసింది కర్రీ అంతా. ఒక 5 సెకండ్స్ ఉంచి ఆపేసుకుందామండి ఇంకా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. గోంగూర ఉడుకుతున్న కొద్దీ స్మెల్ మంచిగొస్తుంటది. గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు మనం తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. అయిపోయిందండి కర్రీ అయితే. చూడండి ఎంత బాగొచ్చిందో గదా! సూపర్. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసుకుందాం ఇంకా. మరి ఇంకా టేస్ట్ చూడాలి గదా! చెయ్యయితే కడుక్కొని టేస్ట్ జూద్దాం ఇంకా. గోంగూర కలుపుతుంటేనే మంచి స్మెల్లొస్తుంది. పుల్లటి స్మెల్. గోంగూరలో ఉడికిన పచ్చిమిర్చి గూడా చాలా బావుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. ఇందులో అచ్చంగా పచ్చిమిర్చి ఏసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర లేవు. అందుకని నేను చేయలేదు. కానీ బావుంది. టేస్ట్ మాత్రం సూపర్‌గుంది. ఇంకా వండిన రోజు కంటే తెల్లారి చాలా బావుంటదండి గోంగూర తెలుసా మీకు? నాకైతే ఇష్టం. ఉదయం నైట్ ఉండి ఉదయం తింటే చాలా బావుంటుంది గోంగూర. నేనైతే తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మా సార్‌కి పెడుతున్నాను. ఆయనకు గూడా నచ్చుతుందో లేదో ఒకసారి కనుక్కుందాం. నచ్చిందో లేదో చెప్తాడు. చూద్దాం. చికెన్ విత్ గోంగూర ఎగ్ అయితే తింటున్నాడు తను. అంత వాటరేస్తేనే ఇంత థిక్ అనే లూజ్‌నెస్ అనేదొచ్చింది అండి. అసలు వాటర్ ఎయకపోతే అసలు చాలా థిక్‌గుండి కొంచెం తినడానికి గూడా ఇబ్బందిగా ఉంటది. ఇలా ఉంటేనే బావుంటుంది కర్రీ అయితే.
గోంగూర ఎలా జేసినా చాలా బావుంటుంది గదా! మనం ఎన్నో రకాలుగా జేసుకోవచ్చు గోంగూరతోటి. మనం ఎలా వండినా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది గోంగూరది. ఇంకా ఇందులో ఎర్ర గోంగూర అయితే పులుపెక్కువుంటదండి. నేనైతే ఇది తెల్ల గోంగూర అయితే వేసుకున్నా. మాకు పులుపు తక్కువ కావాలనే అందుకనే నేను తెల్ల గోంగూర వాడాను. పులుపెక్కువ తినేవాళ్ళు ఎర్ర గోంగూర వాడితే చాలా బావుంటదింకా. హ్మ్. మొత్తం మీద చాలా బావుంది అని జెప్తున్నాడు. టేస్ట్ డిఫరెంట్‌గుంది. చాలా బావుందని జెప్పాడండి. మొత్తం మీదగా మా సార్‌కి గూడా నచ్చింది. ఓకే అండి. ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కామెంట్ జేయండి. ఓకే. బాయ్.